రాకింగ్ యు నో. కానీ అక్కడ అమ్మాయిలే అబ్బాయిలతో కలిసి మందు తాగడం, సిగరెట్ తాగడం నాకు అసలు నచ్చలా. నేను చూడు మా డాడీతో వచ్చాను. ఆయనకి నీ మీద నమ్మకం లేదేమో. అసలు నా మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అనేది ఏమైనా చేయకముందు అడగాలి. నేనేం చేశాను? లవ్ చేసావు కదా. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఎందుకు చెప్పాను రా దేవుడా? ఏంటి గొడవ? రే, అడగటానికి నువ్వెవడివిరా? స్టూడెంట్. చా, మరి వీళ్ళంతా ఎవరో? వీళ్లతో పాటు నువ్వు నుంచోనే ఇక్కడేం జరుగుతుందో చూడు. నిన్న పబ్బులో పల్లవిని గుద్దుకుంటే వాడని తెలియక కాలర్ పట్టుకున్నాను. ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది కావాలా? ఓ, వీళ్ళంతా నీ వెనక లేకపోతే ఏ పని చేయలేవా? అంటే వాడి భయం వీళ్ళని చూసా, నన్ను చూసి కాదా? సరే, నేనొక్కడే వస్తాను. రా, రమ్మను, రారా. ఏంటి భయపడుతున్నావా? నీకు సంబంధించిన అమ్మాయి మీద చేయవేగానే రెచ్చిపోయినాడువి. వాడు మొహం చూసి ఆగిపోయావే. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ని నీకన్నా బలమైనోడు, బలిసినోడు టచ్ చేస్తే ఓకేనా? నిజమైన ఆవేశం ఎదుటివాడు బలం వల్ల, బలహీనత వల్ల రాదు, మనలో రగిలే మంట వల్ల రావాలి. రే మున్నా, అమ్మాయి పక్కన లేకపోతే వాడిలో మోమెంట్ ఉంటదేమో, దాన్ని పిలిచి వాడు పక్కన నుంచో పెట్టు, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. రే, ఈ రాహుల్ వైపు కన్నెత్తి చూసే దమ్ము ఈ యూనివర్సిటీలోనే ఎవ్వడికీ లేదురా. రే, జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఎవరిలో ఎంత దమ్ముందో వాడికే తెలుస్తుంది. రే, నువ్వే నన్ను తక్కువ అంచనా వేశావు. నేనెవరో నీకు తెలుసా? ఎవడ్రా నువ్వు? 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు, 1 శరీరం మీద తలకాయ ఉన్నోడికి పుట్టినోడు నువ్వు. వాడి పేరు కాక అయ్యింది. ఏం పీకితాడు వాడు?